అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం బేసన్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం బాగా కరగనిద్దాము. బాగా కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకుందాము. ఇది ఇంట్లో ఉండే శనగపిండి వాడేసుకోవచ్చండి. దీన్ని మనం బాగా వేయించుకోవాలి. నార్మల్గా ఒక కప్పు శనగపిండికి ఇంచుమించుగా అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. నేను ముందే మొత్తం వేసేయట్లేదు, మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉందాము. ఇంకొక టేబుల్ స్పూన్ వేసానండి. దీన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. మనం బాగా వేగాలి. నెయ్యి వేసుకొని బాగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉందాము. సరే, కొద్దిగా చేంజ్ అయింది, కలర్ చేంజ్ అయింది. నెయ్యి వేసే కొద్దీ దగ్గర పడుతుంది పిండి కూడా. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇది మొత్తం వేగడానికి దగ్గర పడడానికి ఇంచుమించుగా ఒక 15 to 20 minutes పడుతుందండి. నేను ఇక్కడ మీకు స్పీడప్ చేసి చూపిస్తున్నాను. నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉందాము. మీకు మెజర్మెంట్ కావాలంటే ఒక కప్పు శనగపిండికి ఒక అరకప్పు నెయ్యి ఈజీగా పడుతుంది, మినిమం పడుతుంది. బయట షాపుల్లో వాళ్ళైతే డాల్డా వేసేస్తారు ఎక్కువ జ్యూసీగా ఉండడానికని. చూసారు, అప్పుడే దగ్గర పడింది బాగా. ముందు శనగపిండి అంతా మనం వేసే నెయ్యి అంతా పీల్చుకుంటూ ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత బాగా వేగిన తర్వాత అదే నెయ్యి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొద్దిగా వేసానండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండలేకుండా వేయించుకుంటూ ఉందాం. అలాగే ఇది కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా, లేదంటే పిండి మాడిపోతుంది, ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా కొంచెం పేస్ట్లా తయారైంది. ఇప్పుడు బాగా మెత్తగా అవుతున్న కొద్దీ నెయ్యి అంతా అది శనగపిండి బయటికి వదిలేస్తుందని అర్థం. సరే, ఇంకా బాగా మెత్తగా అవుతుంది. సో మనకి ఇలా ఈ మెత్త కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్లేనండి. మనం మంచి టెక్స్చర్ కోసం కొద్దిగా నీళ్లు జల్లుదామండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి కొద్దిగా నీళ్ళు జల్లితే సరిపోతుంది. కొంచెం రవ్వ టెక్స్చర్లో వస్తుంది అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్లేనండి ఆల్మోస్ట్. కొద్దిగా పైన ఇలాచీ పొడి చల్లి ఒకసారి కలిపేసుకొని బాగా మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం కలుపుతూ ఉండాలి. లేదు వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు. చల్లార్చుకుందాం. నేను అందులోనే ఉంచేసానండి, చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం స్వీట్నర్ యాడ్ చేసుకుందాము. నేను పటికి బెల్లం తీసుకున్నానండి. నేను పటికి బెల్లాన్ని క్రష్ చేసి దాన్ని మిక్సీలో పొడి ఆడి పెట్టుకున్నాను. సో 1 కప్పు శనగపిండికి ఇంచుమించుగా 1/4 కప్పు పడుతుంది. మనం అది కలిపేసుకుని కొద్దిగా చేతికి నెయ్యి పూసుకొని మనం ఉండలు చుట్టేసుకోవడమే ఇంకా లడ్డూలు. చక్కెరతో అయినా చేసుకోవచ్చు అండి. చక్కెర కన్నా పటికి బెల్లం మంచిదని నేను పటికి బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో కావాలంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. లడ్డూల్లో చుట్టేసుకోవడమేనండి. అయితే ఇంకా అన్ని లడ్డూలు చేసేసుకుంటే అయిపోయింది. నేను చిన్న కప్తోనే చేశానండి. లడ్డూలు కొంచెం పెద్ద సైజులోనే వచ్చాయి. ఇంచుమించుగా 6 లడ్డూలు అయ్యాయి. చూసారు కదా, చిన్న కప్తో వేసిన శనగపిండికి. అంతేనండి. సో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బేసన్ లడ్డు మనం ఇంట్లో చేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.